బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి, వంశీ సార్కి, ప్రవీణ మేడంకి, నాతోటి ధ్యానులందరికీ నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. మనము గురు చరిత్రలోని ఇప్పటిదాకా 44 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు 45వ అధ్యాయం ప్రారంభించబోతున్నాం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. మనము పోయినసారి ముందు అధ్యాయంలో ఏం తెలుసుకున్నామంటే కంతకుడు మన గురువు గారితో కలిసి రెప్పపాటులో శ్రీశైలానికి వెళ్ళి ఆయనతో దర్శనం చేసుకొని సూక్ష్మ రూపంలో వెళ్ళి మళ్ళీ వెనక్కి మళ్ళీ అదే ఆశ్రమానికి వచ్చేయడం అన్నది మనం చూసామన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ అన్నమాట. నామధారకుడు భక్తి పారవస్యంతో మహాత్మా బ్రహ్మ సాక్షాత్కారం కూడా ప్రసాదించగల ఇంత దుర్లభమైన శ్రీ గురు కథామృతం సేవించగలిగిన నేనెంతో ధన్యుణ్ణి. ఇవన్నీ మనకు నామధారకుడికి సిద్ధయోగి చెప్తున్నారు. అన్ని కథలు నామధారకుడు సిద్ధయోగికి చెప్తూ ఉన్నారనమాట. ఇక్కడేమవుతుంది, నామధారకుడు ఈ కథ అంతా విన్న తర్వాత సిద్ధయోగి ద్వారా ఈ కథ అంతా విన్న తర్వాత ఏం చెప్తున్నాడు, భక్తి పారవస్యంతో చెప్తున్నాడు. మహాత్మా ఎవరిని? సిద్ధయోగితోటి. బ్రహ్మ సాక్షాత్కారం కూడా ప్రసాదించగల ఇంత దుర్లభమైన శ్రీ గురు కథామృతం సేవించగలిగిన నేనెంతో ధన్యుణ్ణి. ఎవరైతే గురు కథామృతం, గురువు కథలను వింటారో అంటే సేవిస్తారో అంటే వింటారో వాళ్ళకి దుర్లభమైన బ్రహ్మ సాక్షాత్కారం కూడా కలుగుతుంది. అలాంటిది నేను ఈ కథలను విని నేను ధన్యుణ్ణి అవుతున్నాను. నాకు బ్రహ్మ సాక్షాత్కారం కలిగించగలిగినంత గురు కథలను మీరు నాకు వినిపిస్తున్నారు అని ఆనందంతో నామధారకుడు సిద్ధయోగికి చెప్తున్నారన్నమాట. నాకు దైన్యం తొలగింది అంటే డౌట్స్ అన్ని తొలగిపోయాయి, మనస్సు శాంతించింది, నా మనసు శాంతంగా ఉంది. ఇప్పుడు గురువు గారి కథలను విని విని నా మనసు ఎంతో శాంతించింది. దయతో అటు పై కథ కూడా వివరించండి అని కోరాడు. ఇంతదాకా నాకు స్టోరీస్ చెప్తూ వచ్చారు, నెక్స్ట్ కథ కూడా చెప్పండి ప్రభు అని చెప్పి సిద్ధయోగిని నామధారకుడు కోరుతున్నాడు అనమాట. సిద్ధయోగి సంతోషంతో ఇలా చెప్పారు. నామధారక, ఇంతకు ముందు నరహరి శర్మ వల్లే శ్రీగురుని సేవించి మరి ఇద్దరు కవులు ముక్తులయ్యారు. మనం ఇంత ముందు స్టోరీస్ లో నరహరి శర్మ అనే ఒక కవి స్టోరీని మనం తెలుసుకున్నాం అన్నమాట. ఇప్పుడు సిద్ధయోగి ఏం చెప్తున్నారు, నరహరి శర్మ లాగే ఇంకా ఇద్దరు కవులు ఉన్నారు, గురువు గారి శిష్యులైన ఇద్దరు కవులు ఉన్నారు, వాళ్ళు కూడా గురువు గారిని సేవించి ముక్తులయ్యారు, వారి కథ చెప్తాను విను అని అంటున్నారు. శ్రీగురుడు వారిని ఎలా అనుగ్రహించారో చెబుతాను విను అన్నారు. నంది శర్మ అనే ఒక బ్రాహ్మణునికి తెల్ల కుష్టు వ్యాధి వచ్చింది. ఒక బ్రాహ్మణుడి పేరేంటంట, నంది శర్మ అనే బ్రాహ్మణుడు. అతనికి తెల్ల కుష్టు వ్యాధి వచ్చిందంట. అంటే మచ్చలు తెల్ల తెల్లగా ఉంటాయన్నమాట కుష్టు వ్యాధిలో. అలాంటి కుష్టు వ్యాధి వచ్చిందంట. అతడు ఆ బాధ తొలగించుకోవడానికి తులజాపురం వెళ్ళి అహర్నిశలు తదేక దీక్షతో భవానీదేవిని 3 సంవత్సరములు ఉపాసించాడు. తులజాపూర్ భవానీ అంటారు కదా, తులజాపూర్ లక్ష్మీదేవి అని కూడా అంటారు, తులజాపూర్ భవానీ అంటారు అనమాట. మహారాష్ట్రలో చాలా ఫేమస్ టెంపుల్ అన్నమాట ఇది. ఆయన ఆ బాధ పోగొట్టుకోవడానికి, ఆ రోగాన్ని నయం చేసుకోవడానికి తులజాపూర్ భవానీదేవి దగ్గరికి వెళ్ళి 3 సంవత్సరాలు ఆమెను ఉపవాసించాడంట. ఫలితం కనిపించకపోయేసరికి అతడు ఒకసారి 3 రోజులు ఉపవాసం చేశాడు. అక్కడ 3 సంవత్సరాలు ఉన్నా కూడా ఆయనకు ఏమీ నయం కాలేదన్నమాట. సో ఆయన అప్పుడు ఏం చేశాడంట, 3 రోజులు ఉపవాసం చేశాడంట. 3వ నాటి రాత్రి జగన్మాత అతనికి స్వప్న దర్శనమిచ్చి చందలా పరమేశ్వరిని ఆశ్రయించమని చెప్పి అంతర్ధానమైంది. ఆమె ఏం చెప్పిందంట, కలలో ఆయనకి చందలా పరమేశ్వరి టెంపుల్ కూడా ఒకటి మహారాష్ట్రలో ఉన్నట్లుంది, అక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని దర్శనం చేసుకోమని చెప్పిందంట తులజాపూర్ భవానీ అమ్మ. ఆ ప్రకారమే అతడు వెళ్ళి 7 మాసాల పాటు ఒంటిపూట భోజనంతో ఆ పరమేశ్వరిని పూజించాడు. చందలా పరమేశ్వరి టెంపుల్కి వెళ్ళి అక్కడ 7 నెలలు అక్కడ ఉండి ఆమెని ఒంటిపూట భోజనం చేస్తూ, 3 పూట్ల తినకుండా 1 పూట మాత్రమే భోజనం చేస్తూ ఆ పరమేశ్వరి, చందలా పరమేశ్వరిని పూజించాడంట. అప్పుడు ఒకనాటి రాత్రి ఆ దేవి స్వప్న దర్శనమిచ్చి గంధర్వపురంలో విజయం చేస్తున్న త్రిమూర్తి అవతారమైన శ్రీ నరసింహ సరస్వతి స్వామిని అనే యతీశ్వరుణ్ణి ఆశ్రయించమని చెప్పి అంతర్ధానమైంది. అక్కడ 7 నెలలు పూజ చేసిన తర్వాత ఆయనకు మళ్ళీ కల్లో ఎవరు కనిపించారు, ఆ అమ్మవారు కనపడి, చందలా పరమేశ్వరి కనపడి ఇక్కడ గంధర్వపురంలో త్రిమూర్తి అవతారమైన
దత్తాత్రేయ స్వామి, నరసింహ సరస్వతి స్వామి వారు ఉన్నారు, అక్కడికి వెళ్ళు అని చెప్పి ఆమె అంతర్ధానం అంటే కనపడకుండా అదృశ్యమైపోయిందంట. నంది శర్మ నిద్ర లేచి, అయ్యో నేను ఇంతకాలం ఇంతటి దీక్షతో ఉపాసిస్తే తేలినది ఇదేనా దేవి? ఈ మాట మొదటే చెబితే నేను ఇక్కడికి వచ్చేవాడినే కాదు. 3 సంవత్సరములు తులజాభవానిని, 7 నెలలు నిన్ను సేవిస్తే నీవు చివరకు నన్ను ఒక మానవ మాతృణ్ణి ఆశ్రయించమంటావే? నీ దేవత్వం ఏమైంది? అలా చెప్పడానికి పరాశక్తివైన నీకు సిగ్గు వేయడం లేదా? 7 నెలలు తపస్సు చేసి నేను తెలుసుకున్నది నీకు శక్తి లేదనా? నీ వల్ల కాదని మొదటే చెబితే నాకింత కష్టమైనా తప్పేది కదా అని వాపోయాడు. ఆయనకి పాపం చాలా బాధేసి అనమాట. ఒక రోగం ఒక పక్క, వీళ్ళేమో ఫస్ట్ 3 ఇయర్స్ అక్కడ చేసిన తర్వాత మళ్ళీ ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళమన్నాడు. చందలా పరమేశ్వరి దగ్గరికి వెళ్ళమనింది తులజా భవాని. ఇక్కడ చేసిన తర్వాత 7 నెలలు కష్టపడిన తర్వాత ఏం చెప్పింది ఈమె, నువ్వు అక్కడ ఒక యతి ఉన్నాడు అక్కడికి వెళ్ళు అంటే, వీళ్ళిద్దరూ దేవతలు, ఆయన దేవతల ద్వారా నాకు అన్ని రోగాలు నయమవుతాయి అని చెప్పి ఆయన ఇక్కడికి వచ్చాడు అనమాట నంది శర్మ. కానీ ఫైనల్లీ ఆమె ఏం చెప్పింది, మేం కాదు, నువ్వు ఒక యతీశ్వరుడు ఉన్నాడు అంటే, ఎత్తులు అంటే మానవ రూపంలో ఉన్న వాళ్లే కదా, కాబట్టి త్రిమూర్తి అవతారం ఆయన, అక్కడికి వెళ్ళు అనగానే ఈయనకి భీకరంగా కోపం వచ్చిందనమాట. నేను దేవతల దగ్గరికి వస్తే మీరు ఒక మనిషి దగ్గరికి వెళ్ళమంటున్నారా? అంటే మీరు ఏం శక్తి లేని వాళ్ళ, నీకు అట్లా మనిషి దగ్గరికి వెళ్ళమనడానికి సిగ్గు లేదా నీకు అని చెప్పి పాపం అమ్మవారిని తిడుతున్నాడు అనమాట ఈయన. ఆ బాధ తట్టుకోలేక నంది శర్మ, ఇన్ని రోజులు నన్ను ఇక్కడ ఉంచి ఇంత నేను కష్టపడితే ఈ టైం అంతా నాకు వేస్ట్ అయిపోయింది, అదేదో ముందే నేను చెప్పుకుంటే నేను అక్కడికే వెళ్ళేవాడిని కదా అని పాపం ఆయన బాధపడుతూ ఉన్నాడు అనమాట. చివరకు ఈ కఠిన తపస్సు వలన బలహీనుడనైన నేను ఇంకెక్కడికి పోగలను? ఆల్రెడీ తపస్సు అవన్నీ చేసి ఆయన పాపం వీక్ అయిపోయి ఉన్నాడు అనమాట. నేను ఎక్కడికి వెళ్తాను ఇంకా అంటున్నాడు. నేను ఎక్కడకు వెళ్ళను, ఇక్కడే మరికొంతకాలం పునశ్చరణ చేస్తాను. దేవి, నువ్వు నా రోగం పోగొట్టకుంటే నీ పాదాల వద్దే ప్రాణత్యాగం చేస్తాను అని దేవికి చెప్పుకుని ఈసారి ప్రాయోపవేశం చేయసాగాడు. నేనైతే ఎక్కడికి వెళ్ళను, ఇంకా నాకు పోయే శక్తి కూడా లేదు, నేను మళ్ళీ రిపీట్ చేస్తాను, ఈ పూజలు ఏవైతే చేస్తానో అవి రిపీట్ చేస్తాను తప్పిస్తే నువ్వు నా రోగం పోగొట్టాల్సిందే, పోగొట్టకపోతే నీ పాదాల దగ్గరే నేను చచ్చిపోతాను, కాబట్టి నేను ఎక్కడికి పోను అని చెప్పి ఆయన అక్కడే ఉండిపోయాడు అనమాట. ఆ దేవి అతనికి మరలా మరుసటి రోజు రాత్రే స్వప్న దర్శనమిచ్చి అతనిని అచ్చటి నుండి లేచిపోమ్మని ఆదేశించింది. దానికి తోడు అచ్చట పూజారికి కూడా ఆమె దర్శనమిచ్చి నంది శర్మను అక్కడి నుంచి వెళ్ళగొట్టమని ఆజ్ఞాపించింది. మళ్ళీ ఆమె రాత్రి కలలో కనిపించింది అనమాట ఈయనకి, నంది శర్మకి కనిపించి ఏం చెప్పింది, నువ్వు వెళ్ళు, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో ఫస్ట్ అని చెప్పింది అనమాట. ఆమె ఆయనకు మాత్రమే కాదు, ఆ గుడి పూజారి ఉన్నాడు కదా, చందలాదేవి గుడి పూజారి, ఆయన కూడా కల్లో కనిపించి ఈయన్ని అసలు ఫస్ట్ బయటికి తరుము అని చెప్పింది అనమాట. నంది శర్మను అక్కడి నుంచి వెళ్ళగొట్టమని ఆజ్ఞాపించింది పూజారికి. మరుసటి ఉదయమే వాళ్ళందరూ అతనితో, నందయ్య గారు, అమ్మవారి సెలవయ్యింది కనుక మీరు తక్షణమే ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి, లేకుంటే మేమే ఇక్కడ నుండి నెట్టవలసి వస్తుంది అని బెదిరించారు. పూజారికి అమ్మవారికి అనిపించి చెప్పిన తర్వాత ఆయన మాత్రం ఎట్లా ఉంచుతాడు ఈయనని, కాబట్టి అమ్మవారు మీకు సెలవు ఇచ్చారు, మీరు దయచేసి వెళ్ళండి, లేకపోతే మేమే నెట్టి వేయాల్సి వస్తుంది మిమ్మల్ని అని ఆ పూజారి నంది శర్మను బెదిరించాడు. వేరే దారి లేక అతడు అందుకు అంగీకరించి దేవిని పూజించి పారణ చేసి ఆ ఊరు విడిచి బయలుదేరాడు. అక్కడ ఉపాసన మొత్తం చేశాడు కదా, దానికి మనం పూజ ఎండింగ్ లో పారణ అనేది చేస్తారు కదా, అది కంప్లీట్ చేసి ఉపవాసం ముగించేసి పారణ కంప్లీట్ చేసి ఆయన బయలుదేరాడంట. తనకు వ్రతభంగమైనందుకు ఉపవసిస్తూ ఒక శివరాత్రి నాటికి గాంగాపురం చేరుకున్నాడు. ఆయనకు అక్కడ వ్రతం అంతా భంగం అయింది కదా, పాపం ఆయన వెళ్ళిపోమన్నారు కదా, ఆయన అప్పటి నుంచి ఉపవాసం చేస్తూ ఒక శివరాత్రి రోజుకి గాణగాపురం చేరాడంట. అతడు దేవి చెప్పిన యతీశ్వరులు ఎక్కడ ఉన్నారని ఆ నగరవాసులను విచారించాడు. ఈ స్వామి ఎక్కడ ఉంటారు, నృసింహ సరస్వతి స్వామి అని చెప్పి ఆయన అడుగుతూ, ఆ ఊర్లోకి ఎంటర్ అవ్వగానే ఆయన అడుగుతూ విచారిస్తూ అంటే ఎంక్వైరీ చేస్తూ వెళ్తూ ఉన్నారంట. వారు శ్రీగురుడు శివరాత్రి నిన్నటి దినమంతా ఉపవసించి స్నానానికని సంగమానికి వెళ్లారు, కొద్దిసేపట్లో తిరిగి వస్తారు అని చెబుతున్నారు.
వాళ్ళు ఏం చెప్పారంట, నిన్న శివరాత్రి కదా, ఆయన రోజంతా ఉపవాసం చేసి ఉంటారు. నిన్న ఈ రోజు సంగమం దగ్గరికి స్నానానికి వెళ్ళారు, అక్కడ అక్కడ కొద్దిసేపట్లో తిరిగి వస్తారు, వెయిట్ చేయండి అని ఊళ్ళో వాళ్ళు చెప్తున్నారంట. ఇంతలోనే ఆ యతిరాజు వస్తుండడం చూసి వారు ఆ కుష్ఠరోగిని దూరాన్నే ఉండమని చెప్పారు. ఊర్లో వాళ్ళు ఏం చెప్పారు, స్వామి రావడం గమనించి నువ్వు దూరం ఉండు, దగ్గరికి వెళ్ళొద్దు, దూరంగానే ఉండు, ఇక్కడే ఉండు అని చెప్పారంట. స్వామి మఠంలో ప్రవేశించి తమ స్థానంలో కూర్చోగానే వారి దర్శనానికై ఒక కుష్ఠరోగి వచ్చారని అచటి వారు మనవి చేశారు. అక్కడ ఆశ్రమంలో ఉండే శిష్యులు ఉంటారు కదా, వాళ్ళు చెప్పారంట, స్వామి మీ దర్శనానికి ఒక కుష్ఠరోగి వచ్చారు అని ఇన్ఫార్మ్ చేశారంట. అది వినగానే శ్రీగురుడు వాడు సంశయాత్మకుడు అయినప్పటికీ మా ఎదుటకు రమ్మనండి అని చెప్పారు. ఆయనకి ఆయన దేవుడు కదా, ఆయనకు అర్థమైపోతుంది, ఆయనకు తెలుసు అనమాట. గురుగారు ఏం చెప్తున్నారంట, వాడు సంశయాత్మకుడు అంటే వీడు డౌట్ఫుల్ క్యాండిడేట్, వీడు నమ్మకంతో రాలేదు, వీడు బాగా డౌట్స్ ఉన్నాయి, వీడికి నిజమేనా కాదా అని చాలా డౌట్స్ ఉన్నాయి, కాబట్టి అయినా సరేలే రమ్మనండి అని శిష్యులకు చెప్పి పంపించారంట గురువు గారు. అది విని నందిశర్మ అడుగడుగుకు సాష్టాంగ పడుతూ వారి ఎదుటకి వచ్చాడు. నందిశర్మ అడుగడుగున సాష్టాంగ నమస్కారం చేస్తూ గురువు గారి ఎదుటకు వచ్చాడంట. శ్రీ నృసింహ సరస్వతి అతనిని చూచి, ఏమయ్యా, మొదటి దేవిని ఆశ్రయించాక మరలా ఈ మానవ మాతృని దర్శించేదేమిటి అనుకుంటూ మా దర్శనానికి వచ్చావేమి? నీకు విశ్వాసం లేకుంటే దేవి ఆదేశిస్తే మాత్రం రావడం ఎందుకు అన్నారు. చూడండి, ఆయనకి మన స్వామివారికి తెలిసిపోయింది అనమాట. ఆయన అంటే అతనికి తెలియాలి కదా, నందిశర్మకు తెలియాలి కదా, అందుకని అంటున్నారు అనమాట, ఈ మానవ మాతృని ఎందుకు నువ్వు దర్శనం చేసుకోవడానికి వచ్చింది? దేవి చెప్పినంత మాత్రాన వచ్చేస్తావా ఏమి? నీకు డౌట్ కదా, రాకుండా ఉండాల్సింది, అంత మాత్రానికి ఎందుకు వచ్చావు నువ్వు, నీకు అంత డౌట్ఫుల్ గా అని అన్నారంట. వెంటనే ఆయన సర్వజ్ఞులని తెలుసుకొనిన నందిశర్మ పశ్చాత్తాపంతో సాష్టాంగ నమస్కారం చేసి ఇలా అన్నాడు. ఆ మాట వినంగానే ఆయన మనసులో అనుకున్నది కదా, పక్కన ఎవ్వరికీ తెలియదు. ఆ భగవంతుడి నోట్లో నుంచి ఆ మాట వచ్చేసరికి ఆయనకు నిజంగా ఆయన దేవుడు పరమాత్ముడని ఆయనకి నిజంగా నమ్మకం కలిగి పశ్చాత్తాపంతో సాష్టాంగ నమస్కారం చేశారంట మన గురువు గారికి. స్వామి, నేను మూఢుడను, నేను మూర్ఖుణ్ణి, శుద్ధ సత్వ స్వరూపులైన మీరు ప్రసరింపచేయడం వలన నాలోని తమోగుణం అంతరించింది. మీ దృష్టి నా మీద పడ్డం వల్ల నా తమోగుణం, నాలోని చెడ్డ గుణాలు అన్ని పోయేటట్టుగా అంతరించింది. నాలోని తమోగుణం అంతరించిపోయింది. సత్వగుణం, రజోగుణం, తమోగుణం అని ఉంటాయి. మనుషులకు ఉండాల్సింది సత్వగుణం, తమో రజగుణాలు మంచివి కాదనమాట. కాబట్టి నాలో తమోగుణం ఉండేది, మీ దృష్టి నా మీద పడడం వల్ల అది పోయింది, అది అంతరించింది. పాపాత్ముడనైన నేను మీరు మాయాతీతులని, సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపులని తెలుసుకోలేకపోయాను. నేడు తమ దర్శనం వలన నా పాపాలన్నీ నశించాయి. ఆయన పశ్చాత్తాపడుతున్నాడు. స్వామి, నువ్వు భగవంతుడు అని నాకు తెలియక నేనేవేవో మాట్లాడాను, పాపాత్ముడని నేను, మీరు మాయాతీతులు, మీరు సామాన్య మానవులు కారు, సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపులను తెలుసుకోలేకపోయి నేను ఏదేదో మాట్లాడాను. నేడు తమ దర్శనం వలన నా పాపాలన్నీ నశించాయి. మీ దర్శనం మాత్రం మీదనే నా పాపాలన్నీ, నేను పూర్వజన్మలో ఏ పాపాలు చేశానో అన్నీ నశించిపోయాయి. మీరు భూమిని ఉద్ధరించడానికి దిగి వచ్చిన గంగ వలె నా వంటి వారిని రక్షించడానికి మానవ రూపంలో అవతరించారు. గంగాదేవి భూలోకంలోని పాపులని మొత్తం ఆ పాపాలని తీసేయడానికి అక్కడ పై నుంచి కిందకు వచ్చిందనమాట. సో అలా ఎలా అయితే గంగామాత వచ్చిందో, మీరు భూలోకంలోని పాపులను ఉద్ధరించడానికి మీరు వచ్చారు. మీరు అవతరించారు మానవ రూపంలో. మీ పాద సేవ దొరికాక నా అభీష్టం ఎందుకు నెరవేరదు? మీ పాద సేవ నాకు దొరికింది కాబట్టి నా కోరిక ఏదైనా సరే ఇంకా నెరవేరుతుంది. ఎందుకు నెరవేరదు? ఖచ్చితంగా నా కోరిక నెరవేరుతుందన్న నమ్మకం నాకు కలిగింది అని ఆయన చెప్తున్నాడు. జారత్వ దోషం వలన పాషాణమైన అహల్య శ్రీరాముని పాదస్పర్శ వలన ఉద్ధరణ పొందలేదా? అహల్యాదేవి రాముడి వలన రాయి నుంచి మనిషిగా మారలేదా?
నేను ఎన్ని పాపాలు చేసిన వాడనైనా మీ పాదస్పర్శ వలన పవిత్రుడనవుతాను. అహల్యామాత ఎలా అయితే రాముడి పాదస్పర్శ వలన పాషాణం నుంచి అంటే రాయి నుంచి మనిషిగా మారిందో, నాకు ఎన్ని జన్మల పాపాలున్నా మీ పాదస్పర్శ వలన, మీ పాదాలను నేను తాకడం వలన నేను పవిత్రుడనవుతాను. స్వామి, నా స్థితి కొంచెం విన్నవించుకుంటాను. స్వామి, నేను నీ దగ్గరకు వచ్చేసాను, నీ పాదస్పర్శ వలన నా పాపాలన్నీ పోతాయి, నేను మామూలు వాడిని అయిపోతాను, నాకు అర్థమైంది. కానీ నా స్థితి నేను కొంచెం విన్నవించుకుంటాను, నేను నా గురించి నేను చెప్పుకుంటాను, నా బాధలు దయచేసి వినండి స్వామి అని చెప్తున్నాడు అనమాట. నాకు వివాహమైనప్పటి నుంచి ఆపాద మస్తకము కుష్ఠరోగం వచ్చింది. నాకు పెళ్ళైనప్పటి నుంచి ఆపాద మస్తకము అంటే తల నుంచి కాలి బొటన వేలు వరకు అన్నమాట. ఆపాద మస్తకము, పాదము అంటే ఆ పాదము అంటే కాలి పాదాలు, మస్తకము అంటే తల. ఆపాద మస్తకము కుష్ఠరోగం వచ్చింది. అందువలన నా భార్య నన్ను విడిచి పుట్టింటికి వెళ్ళింది. నా తల్లిదండ్రులు కూడా నన్ను వెళ్ళగొట్టారు. నేను దిక్కులేని వాడనై ఆ జగదాంబను ఆశ్రయించి ఉపవసించిన నా పాపం నశించలేదు. నా కుష్ఠరోగం వచ్చింది, నా భార్య వెళ్ళిపోయింది, నాకు రోగం వచ్చిందని మా పేరెంట్స్ కూడా నన్ను తరిమేశారు. ఆ జగదాంబ దగ్గరికి వెళ్ళి అంటే తులసా భవాని దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆమెను ఆశ్రయించినా కూడా నా పాపం నశించిపోలేదు, కరిగిపోలేదు నా పాపము. అప్పుడు ఆ తల్లి చెప్పినట్టు చందలేశ్వరి అని ఆశ్రయిస్తే నా రోగం తగ్గుతుందని గంపెడు ఆశతో అక్కడికి వెళ్ళి కఠోరమైన పునశ్చరణ చేశాను. ఇదే వ్రతం ఇక్కడ ఏమైతే చేశానో చందలేశ్వరి దగ్గరికి వెళ్ళి కూడా నేను అదే చేశాను. ఆ తల్లి కూడా నన్ను చేదరించుకొని వెళ్ళగొట్టిందే కానీ అనుగ్రహించలేదు. ఆమె వెళ్ళిపోమంది కదా, ఈయన దగ్గరికి, మన యతీంద్రుల వారు ఉన్నారు, అక్కడికి వెళ్ళిపో అంటే ఈయన పోకుండా ఉంటే తరిమేపించింది పూజారితోటి. ఆమె అనుగ్రహించలేదు. నా ముఖం చూచేవారెవరూ లేరు. నేను ఇలా బ్రతకడం కంటే మరణించడమే మేలు. దేవతలు కూడా నా ముఖం చూడడానికి ఇష్టపడట్లేదు. ఇంకా నేను ఎందుకు బతకాలి, మరణించడమే మేలు. చివరి ఆశగా మిమ్మల్ని శరణు పొందడానికి వచ్చాను. ఇంకా లాస్ట్ ఫైనల్ గా మీ శరణు పొందడానికి మీరైనా కనికరిస్తారేమో అని మీ దగ్గరికి వచ్చాను. దయచేసి నా వ్యాధికి నివారణ ఉన్నదో లేదో వెంటనే చెప్పండి. నా రోగానికి అది ట్రీట్మెంట్ ఉందా లేదా, తగ్గుతుందా లేదా, దయచేసి చెప్పండి, వెంటనే చెప్పండి. ఈ దుస్థితిలో నేను ఇంకా బతకలేను. ఇప్పటికే వర్స్ అయిపోయింది నా హెల్త్ కండిషన్. నేను ఇంకా బతకలేను. నివారణోపాయం లేకుంటే మీ పాదాల వద్దనే నా ప్రాణాలను విడవాలని వచ్చాను. దీనికి కానీ క్యూర్ లేదంటే మీ పాదాల వద్దే నేను పడి చచ్చిపోవాలని వచ్చాను. మీరే నాకు దిక్కు, ఆ పైన మీ దయ అని దీనాతి దీనంగా నంది శర్మ వేడుకుంటున్నాడు. ఇంకా మీ దగ్గర తప్పిస్తే ఇంకా వేరే దిక్కు లేదు, మీరు గాని కనికరించకపోతే నేను చావాలనే వచ్చాను మీ దగ్గరికి అని దీనాతి దీనంగా నంది శర్మ మన గురువు గారి నృసింహ సరస్వతి స్వామిని వేడుకుంటున్నారంట. శ్రీగురుడు అతని పట్ల కృప చెంది సోమనాథుడనే ప్రియ శిష్యుని పిలిచి, నాయన, నీవతని నీ సంగమానికి తీసుకుపోయి సంకల్పం చెప్పించి అచటి షట్కుల తీర్థంలో స్నానం చేయించు. ఏం చెప్తున్నారు, వాళ్ళ శిష్యుడు, ప్రియ శిష్యుడైన సోమనాథుడు అనే అతను ఉన్నాడంట, మన గురువు గారికి శిష్యుడు. అతనితో చెప్తున్నాడంట, నంది శర్మని తీసుకెళ్లి సంగమంలో చాలా ఇవి ఉంటాయి కదా, తీర్థాలు చాలా ఉన్నాయి కదా, అక్కడ షట్కుల తీర్థంలో స్నానం చేయించు. ఆ పర్టికులర్ తీర్థంలో చెప్పి పంపిస్తున్నారు గురువు గారు. సంకల్పం చెప్పించి, అంటే రోగం తగ్గాలని మనం ఏది కోరికని సంకల్పించుకుంటామో అదనమాట. సో సంకల్పం చెప్పించి ఆ తీర్థంలో స్నానం చేయించు. తర్వాత అచ్చటి అశ్వత్థ వృక్షానికి సేవ చేయించు. గురువు గారు అందరికీ చెప్పేది అదే కదా, అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణలు చేయమని, పూజ చేయమని చెప్తూ ఉంటారు కదా. అక్కడ అశ్వత్థ వృక్షానికి సేవ చేయించమంటున్నారంట. అప్పుడు ఇతడు కట్టుకున్న బట్టలు తగులబెట్టి కొత్త వస్త్రాలు కట్టించి ఇక్కడికి తీసుకురా అని ఆదేశించారు. ఫస్ట్ వెళ్ళి షట్కుల తీర్థంలో స్నానం చేయించి, సంకల్పం చెప్పించి షట్కుల తీర్థంలో స్నానం చేయించి, అశ్వత్థ వృక్షానికి సేవ చేయించి, అంటే ఆ చెట్టు మొదలుకి పూజ చేసి, ప్రదక్షిణాలు చేసి, నీళ్లు పోసి, ఇవన్నీ అనమాట. ఆ తర్వాత ఆ బట్టలు ఏవైతే ఇప్పుడు కట్టుకున్నానో అవి తగలబెట్టేసి కొత్త బట్టలు కట్టించుకొని ఇక్కడికి, అంటే నా దగ్గరికి తీసుకొనిరా అని ఆ శిష్యునికి చెప్పి పంపించారనమాట. ఆ శిష్యునికి చెప్పి పంపించారనమాట గురువు గారు. ఆ ప్రకారమే నంది శర్మ స్నానానికి వెళ్లి ఒక్కసారి ఆ నదిలో మునిగి పైకి లేవగానే అతని శరీరంలో ఆ రోగం ఎక్కడా లేకుండా పోయింది. నీళ్ళల్లో మునగంగానే రోగం అన్నదే లేకుండా మాయమైపోయిందంట. నంది శర్మ శరీరంలో
కుష్టు వ్యాధి అక్కడ కనపడకుండా పోయింది, కంప్లీట్ గా వెళ్ళిపోయింది అనమాట. తర్వాత అచటి అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణం చేయగానే అతని శరీరం బంగారు ఛాయతో వెలిగిపోయింది. నీళ్ళలో మునగంగానే రోగం మొత్తం పోయింది. అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణం చేయగానే స్కిన్ మొత్తం గోల్డ్ కలర్ లో వచ్చేసిందంట. అంటే ఫ్రెష్ గా, నీట్ గా, షైనీగా వచ్చేసింది అనమాట. తర్వాత అతడు కొత్త వస్త్రాలు ధరించాక అతని పాత వస్త్రాలు మూట కట్టించి ఒక చోట తగులబెట్టించారు. గురువు గారు చెప్పారు కదా బట్టలు తగలబెట్టేసేయమని చెప్పి, తగలబెట్టించారంట. అప్పుడు ఆ తగులబెట్టిన ప్రదేశం అంతా చౌడు బారిపోయింది. ఆ బట్టలు ఎక్కడైతే నేల మీద తగలబెట్టారో ఆ భూమి, మామూలుగా ఉన్న భూమి చౌడు భూమి అయిపోయిందంట. అంటే అక్కడ పంట పండదు, ఏమీ కాదనమాట, ఇంకా పనికిరాని భూమి అయిపోయింది అది. అప్పుడు వారిద్దరూ మఠానికి తిరిగి వచ్చారు. ఒక గడియ క్రిందట దేహమంతటా కుష్ఠరోగం ఉన్న అతడు ఇంతలోనే శుద్ధుడై సోమనాథునితో కూడా శ్రీగురుని పాదాలకు మొక్కాలని వేగంగా వస్తున్న నందిశర్మను చూచి అచ్చటి జనమంతా ఆశ్చర్యచకితులయ్యారు. ఒక గంట ముందు ముళ్ళంతా కుష్ఠరోగంతో వచ్చిన ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో సంగమంలోకి వెళ్ళి అక్కడ స్నానం చేసి అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణం చేసి వెనక్కి వస్తూ 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 ప్యూర్ అయిపోయాడు అనమాట. రోగమంతా వెళ్ళిపోయింది, క్లియర్ గా అయిపోయాడు, ఫ్రెష్ గా తయారైపోయాడు, షైనీగా అయిపోయింది స్కిన్ అయింది. అదంతా చూసి ఊర్లో వాళ్ళందరూ ఆశ్చర్యచకితులయ్యారంట, ఆశ్చర్యపోతున్నారంట. శ్రీగురుడు అతనిని చూచి, ఏమి నందిశర్మ, నీ కోరిక నెరవేరిందా? జాగ్రత్తగా నీ ఒళ్ళంతా చూసుకొని చెప్పు అన్నారు. అతడు చూసుకొని తన పిక్క మీద ఒక చోట కొద్ది మాత్రం కుష్టు మిగిలి ఉండడం చూసి బాధపడి, అయ్యో, మీ కృప వల్ల కూడా ఈ వ్యాధి పూర్తిగా నశించలేదే, నన్ను దయ చూడండి అని వేడుకున్నాడు. పిక్క మీద కొద్దిగా ఉండిపోయిందంట, ఒక చిన్న డాట్ లాగా ఉండిపోయిందనమాట. గురువుగారు చూసుకోమన్న తర్వాత ఈయన చూసుకుంటే ఒక చిన్న డాట్ లాగా ఉండిపోయిందనమాట. ఆయన బాధపడి, అయ్యో, మీ వల్ల కూడా ఇది కంప్లీట్ గా పోగొట్టడం చేత కాలేదే, ఇదేంటి ఇది ఇట్లా ఉండిపోయింది, దయచేసి ఇది కూడా పోగొట్టండి గురువు గారు అని వేడుకుంటున్నాడు. శ్రీగురుడు, నాయన, నీవు దేవతల వల్ల కాని ఒక మానవ మాతృని వలన దేవతల వల్ల కానిది ఒక మానవ మాతృని వలన ఎలా సాధ్యమవుతుంది అని సంశయించినంత మేరకు ఈ వ్యాధి మిగిలింది. నందిశర్మ డౌట్ పడ్డాడు కదా, అమ్మవారులే ఏం చేయలేకపోయారు, ఈ మానవ మాతృడు ఏం చేస్తాడనే కొంచెం డౌట్ పెట్టుకున్నాడు కదా. ఎంత పర్సంటేజ్ అయితే డౌట్ ఉందో అంత మాత్రం అక్కడ మిగిలిపోయిందంట ఆ రోగం. ఇప్పుడు నీ సందేహం తీరుందో లేదో చెప్పి స్తోత్రం చెయ్యి, ఆ కాస్త తొలగిపోతుంది అన్నారు. అంటే ఇప్పుడు నిజంగా నీకు డౌట్ క్లియర్ అయిందా లేదా, నువ్వు ఆలోచించుకొని ఒకసారి స్తోత్రం చెయ్యి, అంటే భగవంతుని కోరుకో, అది పూర్తిగా తొలగిపోతుంది అని చెప్పారంట. నందిశర్మ నమస్కరించి, స్వామి, మీ పట్ల నాకు గల సంశయం పూర్తిగా తొలగిపోయింది. కానీ నేను చదువుకోలేదు. మందబుద్ధినైన నాకు మిమ్మల్ని స్తుతించడం ఎలా సాధ్యం? స్తుతి చేసుకో అని చెప్పారు, కానీ నాకు ఏ స్తోత్రాలు శ్లోకాలు రావు, నాకు చదువు లేదు, నేను మిమ్మల్ని ఎలా స్తుతిస్తాను అని నందిశర్మ అంటున్నాడంట. సాధ్యమని ఆయన పాదాలకు మాత్రం నమస్కారం చేశాడు నందిశర్మ. అప్పుడు గురువుగారు ఏం చెప్తున్నారు, నాయనా, ఏనుగు నోట నుండి బయటకు పెరిగిన దంతంలా మా నోటి నుండి వచ్చిన వాక్యం వెనుకకు మరలదు. మేము చెప్పిందే చేయాలి అని కొంచెం భస్మం తీసుకొని అతనిని నోరు తెరవమని చెప్పి అతని నాలుక చివర ఉంచారు. అంటే నేను చెప్పింది నువ్వు చెయ్యాలి, అది నేను వెనక్కి తీసుకోవడానికి కుదరదని చెప్పి భస్మం అంటే విభూతి తీసుకొని నందిశర్మ నాలుక మీద ఉంచారంట గురువు గారు. అతడు వెంటనే జ్ఞానవంతుడై లేచి నిలుచుని చేతులు కట్టుకుని స్వామిని భక్తి పారవస్యంతో ఇలా స్తుతిస్తున్నాడు. ఆయన నాలుక మీద విభూతి పెట్టంగానే ఆయన అమితమైన జ్ఞానవంతుడైపోయాడంట. ఆయన భక్తి పారవస్యం భక్తి పెరిగిపోయి ఆయన స్తోత్రాలు గానం చేస్తున్నాడంట. ఇంకా, ఓ పరమేశ్వర, శ్రీ గురు, నీవే ఆ పరబ్రహ్మ స్వరూపము, నీవు సర్వకర్తవు, సర్వభర్తవు, అవ్యయుడవు, ఆత్మస్వరూపివి, నీవే ప్రకృతి యొక్క త్రిగుణాల నుండి భూతాలను పుట్టించి మాయవశమైన ఇంతగా విస్తరించిన ఈ చరాచర జగత్తును సృష్టించావు. ఈ ప్రపంచమంతటిలో మానవుడొక్కడే జ్ఞానానికి పాత్రుడు. అలాంటి మానవుడు కూడా దాటనలవి కాని ఈ మాయ చేత భ్రాంతి చెంది సంకల్పవంతుడై పాప పుణ్యాల వలన ఈ సంసారంలో భ్రమిస్తున్నాడు. వీడు ఎన్ని కల్పాలకైనా ఈ మాయ నుండి బయట పడలేడు. ఒకప్పుడు సత్కర్మల వలన ఊర్ధ్వలోకాలకు పోయినా ఆ పుణ్యం వ్యయమవగానే కిందకు వచ్చి చంద్రమండలంలో పడతాడు.
తర్వాత వర్షంతో పాటు భూమికి చేరి అన్నమవుతాడు. అప్పుడు జీవుల చేత భక్షింపబడి రేత స్వరూపుడై తల్లి గర్భంలో పడతాడు. క్రమంగా నెలలు గడిచిన కొద్దీ ఎన్నో మార్పులు చెందుతూ తల్లి సేవించే కారము, వేడి మొదలైన పదార్థాల వలన ఎన్నో బాధలు పడతాడు. అయినా జ్ఞానం లోపించడం చేత పరమాత్మ అయిన మిమ్మల్ని స్మరించనే లేడు. మానవ జన్మ ఎలా వస్తుంది, మళ్ళీ మళ్ళీ మానవ జన్మ ఎలా వస్తుంది, జీవులుగా ఎలా పుడతారనే చెప్తున్నారు. ఎంత చేసినా, ఎంత జ్ఞానాన్ని సంపాదించగలిగే జన్మ మానవ జన్మకు మాత్రమే ఉంది. కానీ ఎంత జ్ఞానం ఉన్నా కూడా మానవుడు పుణ్యాలు చేస్తాడు. ఆ పుణ్యం ఎక్కువైనప్పుడు ఊర్ధ్వలోకాలకు అంటే పై లోకాలకు వెళ్తాడు. దీంట్లో మన జ్ఞానంలో చెప్పేది కూడా అదే. నువ్వు ఎంత సాత్వికంగా ఉండి, ఎంత ధ్యానం చేసి, ఎంత మంచి నీ ఎనర్జీస్ ని పెంచుకుంటావు, నువ్వు ఊర్ధ్వలోకాలకు వెళ్తావు. ఆ పుణ్యం వ్యయమైపోయింది. ఆ మంచి చేసిన పుణ్యం అంతా పోగానే ఏమైతుందంట, మళ్ళీ కింద లోకాల్లో పడతాడంట. మళ్ళీ వర్షపు నీటి వల్ల మళ్ళా భూమి మీద పుట్టి అన్నంగా అంటే మనం ధాన్యం గానో ఎలానో ధాన్యం గానో అట్లా జన్మ ఎత్తుతాము. వడ్లు గానో లేకపోతే జొన్నలు గానో అవి కూడా ప్రాణం ఉంటది కదా, అలా అలా అవుతామంట. అప్పుడు జీవుల చేత భక్షింపబడి వేరే జీవుల చేత భక్షింపబడతాం. మళ్ళీ మళ్ళీ రేత స్వరూపంలో అంటే ఇసుక రేణువుల రూపంలో మళ్ళీ తల్లి గర్భంలో పడతాము. తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ వేడికి, ఆమె తిన్న కారంకి, వాటికన్నిటికీ బాధలు పడతాము. అయినా జ్ఞానం లోపించడం చేత పరమాత్మ అయిన మిమ్మల్ని స్మరించనే లేడు. మానవుడు ఆ జ్ఞానం లోపం వలన ఏమవుతుందంట, భగవంతుడు ఉన్నాడని స్మరించను కూడా స్మరించలేడంట. వాడికి అజ్ఞానం అన్నది అట్లా కప్పేస్తుందంట. మాయ అన్నది అలా అజ్ఞానాన్ని చేరుస్తుంది. ఆ గర్భచర నుండి తప్పించుకొని బయటపడ్డాక కూడా తన బాధలు, భయాలు ఎవరికీ చెప్పుకోలేక ఎన్నో బాధలు పడతాడు. కానీ మీ గురించిన జ్ఞానమే ఉండదు. బాధలు పడుతూనే ఉంటాడు, కానీ భగవంతుడి గురించిన జ్ఞానము మనిషికి ఉండనే ఉండదంట. బాల్యమంతా ఆటలతో గడిచిపోతుంది. యవ్వనంలో మదించి ఎన్నో ఎన్నో పాపాలు చేస్తాడు. అప్పుడు కామవశుడై కాలమంతా గడిపేస్తాడు. కోరికలతో కాలమంతా గడిపేస్తారు. వృద్ధాప్యంలో బలం క్షీణించడం వలన వ్యాధులు, సాంసారికమైన చింతలు అతనిని తలమునకలు చేస్తాయి. వాటి వలన అంతిమ క్షణంలో కూడా మిమ్మల్ని హృదయపూర్వకంగా స్మరించనైనా లేడు. బాల్యంలో ఆడుకుంటూ గడిచిపోతుంది. యవ్వనంలో నాకు మించిన వాడు లేదని పువ్వు చేష్టలు చేస్తూ ఉంటాడు. పెద్దవాడైన తర్వాత పెళ్లి, పెటాకులు, సంసారము వీటిలో పడి తలమునకలైపోయి అప్పుడు ఏమి చేయలేడు. వృద్ధాప్యం వచ్చిన తర్వాత రోగాలు, రొష్టులు ఒంటికొచ్చి అప్పుడు కూడా మిమ్మల్ని స్మరించడానికి కుదరనే కుదరదు, స్మరించలేకపోతాడు. ఇటువంటి ఘోరమైన సంసారంలో చిక్కిన నాకు ఇప్పుడు మీ దర్శనం లభించింది. నాలుక మీద విభూతి పెట్టంగానే నంది శర్మ ఇంత జ్ఞానవంతుడైపోయాడనమాట. జన్మలు ఎలా వస్తాయి, ఎలా మనం ఆయన్ని పొగడలేకపోతాము, భగవంతుని స్వరూపాన్ని ఎట్లా పూజించలేకపోతామన్నది ఇవన్నీ ఆయన స్తోత్ర రూపంలో గానం చేస్తున్నాడంట. ఇంత మాయలో పడి మేము నిన్ను దర్శించలేకపోతున్నాము. నాకు ఇప్పుడు నీ దర్శనం లభించింది. మీరు నరరూపం ధరించి ఈ విశ్వాన్ని తరింపజేయడానికి అవతరించిన విశ్వపాలకులు. మీరు భగవంతుడు మానవ రూపంలో అవతరించి ఈ భూమిని పాలించడానికి వచ్చారు. మీరు అజ్ఞానాంధులైన పామరులు మిమ్మల్ని గుర్తించనైనా లేరు. ఎవరైతే అజ్ఞానంలో ఉంటారో, జ్ఞానం ఉండదో వాళ్ళు మిమ్మల్ని కనీసం గుర్తించను కూడా గుర్తించరు. మీరు ఇలా భగవంతుడి రూపంలో ఉన్నారు అని కూడా వాళ్ళు గుర్తించరు. స్వామి, నన్ను ఈ సంసార సాగరం నుండి తరింపజేయి అని స్తుతించాడు. ఇలా అజ్ఞానంలో ఉంటే మిమ్మల్ని కనీసం స్తుతించడానికి కూడా నాకు కుదిరేది కాదు. ఇప్పుడు నాకు ఆ జ్ఞానం వచ్చింది కాబట్టి దయచేసి నన్ను తరింపజేయి అని స్తుతించాడంట నంది శర్మ. అప్పుడు అతడు ఆ పారవస్యంలోనే ప్రజల వైపు తిరిగి, ఓ జనులారా, ఇక్కడ మన మధ్యనున్న శ్రీగురుడు సాక్షాత్తు పరమేశ్వరుడే కాని మానవ మాత్రుడు కాడు. ఆయన రియలైజ్ అయ్యి అక్కడున్న మనుషులకు చెప్తున్నాడు అనమాట. ఓ జనులారా, ఇక్కడ మన మధ్య ఎవరైతే ఇక్కడ ఉన్నారో ఆయన మానవ మాత్రుడు కానే కాడు, సాక్షాత్తు పరమేశ్వరుడే. వీరి దర్శనం వలన నా పాపాలన్నీ దావానలం వలన ఎండుటాకులు భస్మమైనట్లు నశించిపోయాయి. ఈయన సాక్షాత్తు పరమేశ్వరుడు. నా పాపాలు ఎన్నైతే సంచితమైపోయి అన్ని పోగు చేసుకొని వచ్చిన కర్మల వల్ల నాకు ఏదైతే రోగం వచ్చిందో ఆ పాపాలన్నీ దావానలం లాగా, అంటే ఒక కొండలకి అగ్గి పెట్టేస్తే అలా 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 అంటుకుని 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 అడవిని దహించేస్తుంది కదా,
అలా నా పాపాలన్నిటినీ ఈయన దర్శనం అన్నది దహించేసింది, భస్మం అయిపోయాయి. ఈయన దర్శనం వలన నా పాపాలు నశించిపోయాయి. వీరి పాదస్పర్శ వలన బ్రహ్మచే వ్రాయబడిన నొసటి వ్రాత కూడా మారిపోగలదు. బ్రహ్మ నాకు కుష్ఠరోగం రాశాడు కదా, ఆ బ్రహ్మ రాసిన రాత కూడా ఈయన పాదస్పర్శ వలన, గురువు గారి పాదాలను నేను స్పర్శించడం వలన ఆ రాత కూడా మారిపోయింది. పెన్నిది వలె నేడు మనకి ఈయన లభించారు. మనకు పెన్నిది అంటే ఆస్తిలాగా ఈయన మనకు దొరికారు. అయినా మనం ఈయనను గుర్తించలేకున్నాము. ఆత్మశ్రేయస్సు కోరుకున్న వారందరూ ఈయనను భజించి ధన్యులు కాండి. ఆత్మశ్రేయస్సు, ఆత్మ సాక్షాత్కారం ఎవరైతే పొందాలనుకుంటారో వాళ్ళందరూ ఈయనను భజించండి, ఈయనను పూజించండి, ధన్యులైపోండి. ఈయన మహత్యాన్ని నేను ఎంతని వర్ణించను, ఈ గురువు గారి మహత్యాన్ని నేను ఎంతని చెప్పాలి. వాక్కుకు మనస్సుకు అతీతమైన ఈయన మహిమను వర్ణించబోయి వేదమే మూగబోయింది. ఈయన మహిమను వర్ణించడానికి వేదాలు కూడా సరిపోవట్లేదు అని ఇక నోట మాట రాక ఆనంద బాష్పాలు కారుస్తూ నిల్చుండిపోయాడు. నంది శర్మ ఆయన గొప్పతనం, గురువు గారి గొప్పతనం చెప్పి 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 ఇంకా వర్డ్స్ లేకుండా కళ్ళల్లోంచి సంతోషం, ఆనందకరమైన బాష్పాలు రాలుస్తూ నిలబడిపోయాడంట. అట్లా జస్ట్ అతడు చేసిన స్తోత్రానికి సంతోషించిన శ్రీగురుడు అచటి వారితో, ఈ బ్రాహ్మణునికి కవీశ్వరుడు అని బిరుదిస్తున్నాము. నంది శర్మకి ఏం బిరుదిస్తున్నాడంట? స్వామివారు కవీశ్వరుడు అని బిరుదు ఇచ్చారంట. నేటి నుండి అందరూ ఇతనిని కవీశ్వరుడనే పిలవండి అని చెప్పారు. ఇంతలో తన పారవస్యం నుండి తెప్పరిల్లిన నంది శర్మ తన శరీరం పరిశీలించుకున్నాడు. అంతకుముందు మిగిలిన కొద్దిపాటి కుష్టు కూడా మటుమాయమవడం గమనించి సంతోషంతో స్వామికి నమస్కరించాడు. నాటి నుండి నంది శర్మ శ్రీగురుని సేవిస్తూ ఆయన మహాత్యాన్ని కీర్తిస్తూ స్వామి సన్నిధిలోనే ఉండిపోయాడు. ఇటువంటి కవీశ్వరుడే మరొకడు కూడా శ్రీగురుని సేవించి తరించాడు. శ్రీ దత్తాయ గురువే నమః, శ్రీపాద శ్రీవల్లభాయ నమః, శ్రీ నరసింహ సరస్వతి నమః. ఇంతటితో మన 45వ అధ్యాయం పూర్తవుతుంది మాస్టర్స్.